నేను కూడా రాజకీయాల్లో అడుగుపెట్టి సుమారు 12 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడే బాబు జగజీవన్ రామ్ గారి తాలూకా జంక్షన్ లో ఒక విగ్రహం ఉంటే ఎన్నో సంవత్సరాలు మనం కార్యక్రమం చేసుకున్నాం. కానీ ఇంత వైభవంగా ఇంతమంది జనాల సమక్షంలో మొట్టమొదటిసారిగా చేసుకుంటున్నామన్నది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా మేమందరం కూడా పట్టుబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఏ జిల్లాకి తీసుకోలేని విధంగా, ఏ పట్టణానికి తీసుకోలేని విధంగా మన శ్రీకాకుళంలో కూడా అభివృద్ధి జరగాలి. అది ఎక్కడి నుంచి జరగాలని ఆలోచించినప్పుడు బాబు జగజీవన్ రామ్ గారి జంక్షన్ నుంచే అది మొదలు కావాలని చెప్పి ఆ రోజు ఒక ఆలోచనతో ముందుకు నడిచాం. అడుగున ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి దేశానికి ఉప ప్రధానిగా ఎదిగారనంటే అది మామూలు విషయం కాదన్నది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజైతే మన అందరికీ కూడా ఒక బీసీ గున్నా, ఎస్సీ గున్నా, ఎస్టీ గున్నా మన తాలూకా హక్కులు పరిరక్షించడానికి ఎన్నో చట్టాలు ఈ రోజు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో స్వతంత్రం కూడా ఎవరికి కూడా లేదు. అటువంటి సమయంలో అంటరానితనం కూడా మన దేశంలో ఉన్నప్పుడు అలాంటి కుటుంబం నుంచి ముందుకు వచ్చి ఎంత వివక్షత సమాజంలో చూపించిన కక్ష అనే మాట ఎక్కడా కూడా లేకుండా వివక్షతని సమాజం ఏర్పాటు చేసే మనం తీసి పారేయాలని చెప్పి ఒక మంచి పాజిటివ్ ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తి జగజీవన్ రామ్ గారు అని తెలియజేసుకుంటున్నాను. 46లో నెహ్రూ గారి తాలూకా ఒక ఇంటరిమ్ క్యాబినెట్ ఆ రోజు ఏర్పాటు చేస్తే ఈ రోజు చిన్న వయసులో క్యాబినెట్ మినిస్టర్ గా చూస్తే మీరు ఎంత ఉత్సాహపడుతున్నారో, ఆ రోజు మొట్టమొదటిగా చిన్న వయసులో క్యాబినెట్ మినిస్టర్ గా చేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు అని తెలియజేసుకుంటున్నాను. పెద్ద పెద్ద శాఖలకి మంత్రిగా చేశారు, రక్షణ శాఖకు మంత్రిగా చేశారు. ఆయన రక్షణ శాఖగా మంత్రిగా చేస్తున్నప్పుడు ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగితే అక్కడ నుంచి ఆ యుద్ధం నుంచి 71లో బంగ్లాదేశ్ కూడా వచ్చింది. అటువంటి యుద్ధంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఘనత మన జగజీవన్ రామ్ గారికే దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. అలాగే వ్యవసాయ శాఖగా చేసినప్పుడు హరిత విప్లవాన్ని కూడా సృష్టించి దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళకి వ్యవసాయం వదిలి వెళ్ళొద్దు, నిరంతరం వ్యవసాయం ఆదాయపరంగా చేస్తామన్న ఆలోచనతో ఒక హరిత విప్లవాన్ని కూడా సృష్టించారు. జగజీవన్ రామ్ గారు ఆలోచించారు, నేను ఎన్నో గొప్ప కార్యక్రమాలు దేశం కోసం, సమాజం కోసం చేయాలనుకుంటున్నాను. అది జరగాలనంటే నా దగ్గర ఒక ఆయుధం ఉండాలి. ఆ ఆయుధం ఏంటంటే విద్య. అందుకనే ఆయనకి జీవితంలో చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే చదువు మాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఇన్ని రకాలుగా మనం జగజీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయనకి ఆ శక్తి ఎలా లభించింది? చక్కగా చదువుకున్నారు కాబట్టే ఆయన మనసులో ఏదున్నా, ఆయన ఏది ఆలోచించుకున్నా ఆయనకి వచ్చినటువంటి ఆ విద్య ద్వారా అన్ని కూడా ఆయన సాకారం చేసుకోగలిగారు. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు నాకు కనిపిస్తున్నారు, వెనుకబడినటువంటి వర్గాల నుంచి ఉన్నారు. మీకు కూడా మీ పిల్లల మీద ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి. పెద్ద పెద్ద వ్యక్తులుగా ఎదగాలని, జగజీవన్ రామ్ గారి తాలూకా ఆశయాలుగా ముందుకు నడవాలని చాలా మంది అనుకుంటున్నారు. అలా మీ మనసులో ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలకి ఎన్ని కష్టాలు వచ్చినా చదువు ఆపకుండా నిరంతరం వాళ్ళందరికీ కూడా ముందుకు నడిపించండి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను. ఈరోజు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు కూడా చెప్పారు. చదువుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు, కానీ హాస్టల్స్ దగ్గర చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలా మందికి ఇల్లులు కూడా సరిగ్గా లేవు. పిల్లలకి చదివించాలంటే హాస్టల్లో పెట్టి చదివించాలి. అటువంటి హాస్టల్లో కూడా గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ఎక్కడ దృష్టి పెట్టలేకపోవడం వల్ల హాస్టల్స్ కానీ, విద్యా వ్యవస్థ కానీ, కార్పొరేషన్లు కానీ, లోన్లు ఇచ్చే వ్యవస్థ కానీ, లేకపోతే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసే వ్యవస్థ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయాయి. మరి అటువంటిది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మాట మాత్రం మీ అందరికీ కూడా బలంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, బీసీలు కానీ గుండెల్లో పెట్టుకొని పరిపాలించే నాయకుడు ఆయన ఎప్పుడు కూడా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం వేదిక ఉంది, మైక్ ఉంది కానీ ఉన్నది కాబట్టి చెప్పేటటువంటి మాటలు కాదు. ఆయన 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. సుమారు 17 సంవత్సరాలకు పైగా సీఎంగా పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేశాడు. మన రాష్ట్రంలో కూడా మొట్టమొదటగా రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు కూడా పనిచేశాడు. ఎప్పుడు ఆయన పరిపాలన ఉన్నా సరే ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు చేశాడు తప్ప ఎవరికైనా మోసం చేయాలి, కక్ష సాధించుకోవాలి, జైల్లో పెట్టాలి, చంపేయాలి, ఎదురు తిరిగితే నోర్లు ముయ్యించాలి, అరెస్టులు చేయించాలన్నది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జీవిత కాలంలో ఎప్పుడు కూడా లేదన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. స్వేచ్ఛతో, స్వాతంత్రంతో అందరినీ కూడా కలుపుకొని పరిపాలించాలన్నదే ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా ఆలోచన. అలాగే పూలే గారి తాలూకది కూడా
ఆ రోజు అచ్చెన్నాయుడు గారు బీసీ మినిస్టర్ గా ఉంటే ఒక పార్కు ఏర్పాటు చేసుకొని విగ్రహం ఏర్పాటు చేశాం. అలాగే ఆయన శాఖ ద్వారా నిధులు అందిస్తే బీసీ భవనాన్ని కూడా తయారు చేసుకున్నాం. 90% అయ్యింది. ప్రభుత్వం మారింది. 10% నిధులు ఇస్తే చక్కగా వాళ్ళే గ్రానైట్ రాయేసుకొని పేర్లు వేసుకొని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఆ ఆలోచన కూడా లేదు. ఆ 10% కూడా నిధులు ఖర్చు పెట్టలేనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టే అంత ఘోరంగా వాళ్ళు ఓడిపోయారనేది కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పూర్తి చేసి 11 పూలే గారి తాలూకా జయంతి సందర్భంగా ఓపెన్ చేసుకుంటున్నాం. రాష్ట్రంలో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మంచి మనస్సుతోనే పనిచేస్తున్నారు. కానీ ఎంత మంచి మనసున్నా సరే ఎక్కడైనా పని చేయాలంటే డబ్బులు లేకపోతే ఏ పని కూడా జరగదు. మనం మంచిగా ఉన్నాం కదా అని బండి నడుద్దాం అని అంటే నడదు. పెట్రోలే పోయాలి. అది పెట్రోల్ పోయాలంటే చేతిలో డబ్బులు ఉండాలి. రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు మీకు కూడా ఆశలు ఉన్నాయి. ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగితే బాగుంటుంది. అదే ఆశ మాకు కూడా ఉంది. మీరే అభిమానంతో ఓట్లేసి గెలిపించారు. మీరందరూ కూడా ప్రేమతో మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకొని ఓట్లేశారు కాబట్టే ఈ పదవుల్లో మేము ఉన్నాం. అటువంటిది మాకు కూడా ఎంత తొందరగా అన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఉంది. కానీ కష్టపడాల్సినటువంటి అవసరం రాష్ట్రంలో కూడా ఏర్పడింది. ఖజానా అంతా ఖాళీ అయింది. ఎక్కడ కూడా చిల్లి గవ మిగలలేదు. మళ్ళీ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారంతో అంచెలంచెలుగా కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంది. కానీ నమ్మకం పెట్టుకొని ఉంచండి. ఏ హామీలు అయితే ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా నిలబెట్టుకుంటామని మళ్ళీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. నేను గాని అచ్చెన్నాయుడు గారు గాని ఎమ్మెల్యే గారు గాని అలాగే జిల్లా యంత్రాంగం గాని అందరం కూడా ఒకే ఆలోచనతో చేసే ప్రతి పని కూడా చిత్తశుద్ధితో చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ రకంగా చేస్తారో అదే ఆలోచనతో ప్రజలకు మనం సేవ చేయాలని ఎర్రన్నాయుడు గారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి అందరూ కూడా సహకరిస్తున్నందుకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు మీకు కూడా ఆశలు ఉన్నాయి. ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగితే బాగుంటుంది. అదే ఆశ మాకు కూడా ఉంది. మీరే అభిమానంతో ఓట్లేసి గెలిపించారు. మీరందరూ కూడా ప్రేమతో మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకొని ఓట్లేశారు కాబట్టే ఈ పదవుల్లో మేము ఉన్నాం. అటువంటిది మాకు కూడా ఎంత తొందరగా అన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఉంది. కానీ కష్టపడాల్సినటువంటి అవసరం రాష్ట్రంలో కూడా ఏర్పడింది. ఖజానా అంతా ఖాళీ అయింది. ఎక్కడ కూడా చిల్లి గవ మిగలలేదు. మళ్ళీ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారంతో అంచెలంచెలుగా కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంది. కానీ నమ్మకం పెట్టుకొని ఉంచండి. ఏ హామీలు అయితే ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా నిలబెట్టుకుంటామని మళ్ళీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. నేను గాని అచ్చెన్నాయుడు గారు గాని ఎమ్మెల్యే గారు గాని అలాగే జిల్లా యంత్రాంగం గాని అందరం కూడా ఒకే ఆలోచనతో చేసే ప్రతి పని కూడా చిత్తశుద్ధితో చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ రకంగా చేస్తారో అదే ఆలోచనతో ప్రజలకు మనం సేవ చేయాలని ఎర్రన్నాయుడు గారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి అందరూ కూడా సహకరిస్తున్నందుకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.